శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి? మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వారికి, గాయకులకి మంచి అవకాశాలు ఉండడము, వస్త్రాలు అంటే మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు, బంగారాభరణ ప్రాప్తి, అయితే మీరు ఏమనుకుంటున్నారో ఆ రంగంలో ముందంజలో ఉండడము, ఎప్పుడు స్పీడ్గా సెంట్స్ అంటే పెర్ఫ్యూమ్స్ వాడుతూ మంచి ఆనందంగా తృప్తిగా, ఎప్పుడు శుక్రుడు ప్రభావంగా కాబట్టి అందంగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జర్నీస్ చేస్తూ ఉంటారు. అంటే బహుశా మీ సినిమాల రీత్యా, టెలివిజన్ పనుల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. శుక్రుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా ఎంత కష్టపడ్డా కూడా ఫైనాన్షియల్గా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. అంటే ధనపరంగా మీకు సకాలంలో డబ్బులు రాలేకపోవడము, కుటుంబంలో డెవలప్మెంట్స్ లేకపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంతేకాకుండా మీ తోబుట్టువుల యొక్క సహకారాలు అందుతూ ఉంటాయి. మీ ఆలోచన ధరని, నాలెడ్జ్ని బాగా పెంచుకుంటూ ఉండే పద్ధతిలో మీరు ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి చాలా చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ ఉంది. బహుశా మీరు ఏదైనా వాహనాలు కానీ, అంటే ఎసెట్స్ అనుభవాను ఎసెట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. కాకపోతే అంటే 6వ తారీఖు 7వ తారీఖు 6th and 7th డేట్స్లో తల్లి గారికి బాగుండకపోవడం పోవడం జరుగుతూ ఉంటుంది. నీచ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు మీ మదర్ గారికి అంత బాగోదు. విద్యార్థులకు కూడా అనుకున్నంత స్థాయిలో మార్కులు సంపాదించలేరు. రైతులకు కూడా 6, 7 అంటే 6th and 7th డేట్స్లో అనుకూలమైన రోజులు మాత్రం కాదు. ఏదైనా పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో మీకు విజయం సాధించడానికి, ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదైనా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, మీకు భార్యాభర్తల యొక్క అదృష్టం కూడా తోడవుతూ ఉంటుంది. ఒకళ్ళు పట్ల ఒకళ్ళు బాగుంటారు, అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వివాహాది వేడుకలు జరుగుతాయి. అంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సంబంధాలు కుదురుతాయి. కానీ 6వ తారీఖు 6th and 7th డేట్స్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చంద్రుడు నీచస్థితిలో ఉండడం వలన 6th and 7th డేట్స్లో కొద్దిగా మీకు అనారోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. లేకపోతే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి. మీకు ప్రాబ్లమ్ ఇది భయపడాల్సిన అవసరం లేదు. కానీ 8th and 9th డేట్స్లో బహుశా మీరు విదేశాల్లో వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు 8th and 9th డేట్స్లో కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా గురుదృష్టి కూడా మీకు భాగ్యస్థానంగా ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే సపోజ్ మిల్క్ బిజినెస్ కానీ, లేకపోతే ఫుడ్ రియల్ రెస్టారెంట్స్ బిజినెస్ కానీ, బంగారు బిజినెస్ కానీ, ఏదేమైనా సరే మీరు బాగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. మీ ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. నచ్చని చోట్లకి మీరు వెళ్ళిపోతూ ఉండడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, లేదా మీరు ఉద్యోగంలోంచి మీరు మారేయడమో, మిమ్మల్ని తీసేయడమో, ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాదు, మీ జాతకంలో ఉంది కాబట్టి, మీ గోచర ప్రకారం ఉంది కాబట్టి చెప్తున్నా. కానీ మీ చేస్తున్న వ్యాపారం మూలంగా ధనం మాత్రం సంపాదించుకుంటారు. బుధరాహువులు ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సినిమా, చిత్రరంగ పరిశ్రమలు, ఇవన్నీ కూడా ధనాదాయం బాగా ఉంటుంది. అంటే మీరు ఖర్చు పెట్టే దానికంటే ఆదాయం వల్ల ఎక్కువ పెరుగుతుంటాయి. అమ్మవారి దర్శనం కంటే మీరు ఎక్కువ చేసుకుంటుంటారు. కానీ మీకు దెబ్బలు తగులుతాయండి. కొంచెం దెబ్బలు తగులుతాయంటే ప్రయాణాల వలన, నీటి వలన, లేకపోతే కరెంటు వల్ల, అగ్ని వలన ఇలాగ మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే ఎందుకంటే కుజ శని రవులు
చాలా తప్పండి. 12వ భావంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, వాళ్ళకి గెలవలేకపోవడము ఎలక్షన్స్‌లో వాళ్ళకి అంత మంచిది కాదు మాత్రం తెలిసిపోతుంది. శని బాధకుడు కాబట్టి 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. నీటి వల్ల ప్రమాదం ఉండడము జరుగుతుంది. వృషభ రాశి వారికి ప్రశాంతంగా ఉంటారండి. ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో వృద్ధి, గాయకులకి బాగుండడము, ముఖ వర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, యాంకరింగ్ వృత్తిలో చేసుకునే అదృష్టము ఉంటాయి. చక్కటి భోజన వసతులు అండి. ఎక్కడున్నా సరే మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి మిమ్మల్ని కడుపు నిండేట్టుగా చేస్తూ ఉంటారు. అంటే మన కడుపు నిండడానికి భోజనం అయినా అవ్వచ్చు, ఫ్రూట్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే మీకు గురు ప్రభావం వల్ల బాగా ఉంటుంది. తిండి పుష్టి గలవారుగా ఉంటారు. ఏదేమైనా చదువులో ఆటంకాలు ఏర్పడతాయండి మీకు. కేతు ప్రభావం కూడా చదువులో ఆటంకాలు ఉండడము, అంతేకాకుండా మీ తల్లిగారికి బాగుండకపోవడము, మీ మనలో రైతులు ఉన్నారు, మీ వేషరాశుల రైతుల వరకు కూడా ఇది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా మీ సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ పుత్రులు కానీ పుత్రికల వల్ల కానీ అంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, జాబులు రావట్లేదనో, ఏదో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. మీ వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు 6th and 7th డేట్స్లో కూడా అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. కానీ 6వ తారీఖు 7వ తారీఖు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడము, అంటే ఆ రోజు ప్రయాణాలు చేయవలసి రావడము, భార్య భర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేయడము, అది పోస్ట్ పోన్ చేయడం అంటే పోస్ట్పోన్మెంట్ అంటే వివాహాలు కాదండి, ఈ జర్నీస్, వివాహాలు జరుగుతాయి. ఏదేమైనా మీ రాశి వారికి 8th and 9th డేట్స్లో కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి చదువుతున్న విద్యలో బాగా రాణిస్తారు. చేస్తున్న వ్యాపారాల్లో రాణించడము, విదేశాలకు వెళ్ళడము, ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా రాణించడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కుజుడు ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళ వ్యాపారాలు, ఫార్మా రంగము, ఆటోమొబైల్స్, ఇలాగా అనేక కోలు, ఈ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా దశమస్థానంలో బుధరాహులు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళ బాగుండడము, మీ బంధువుల రీత్యా బాగుండడము, మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడము బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చండి. బుధరాహులు సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. బుధుడు దశ కలిసిన రావు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో కుజ, శని, రవులు 3 ప్లానెట్స్ పాపులు ఉన్నారు. ఖచ్చితంగా మీరు రాజకీయ రంగంలో గెలుస్తారు. వాళ్ళు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలవడము అంటే ఖచ్చితంగా అంటే అర్థం ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం అండి. అంతే తప్ప గ్యారంటీగా అంటలేదు నేను. ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువగా ఎలక్షన్స్ రంగంలో గెలవడం కానీ, పదవులు రావడం కానీ, లేకపోతే ఆనందంగా ఉండడం కానీ ఎలక్షన్స్లో రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది. అలాగే మీ వ్యాపారాలు, ఇందాక చెప్పిన వ్యాపారాలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ కాంపోనెంట్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్, ఇలాగ ఆటోమొబైల్స్, ఆయిల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అందులో సందేహం లేదండి. రాజకీయంగా కూడా బాగా వెలుగుతారు. లాభాలు అధికంగా వస్తాయన్న సందేహం లేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైగా రైల్వేస్ ఒకటి, ఏరోనాటిక్స్, అవి వాళ్ళ రంగాలు మర్చిపోతుంటారండి నేను. వాళ్ళు కుజశేంద్ర కాంబినేషన్ కదా, ఆ రంగాల్లో కూడా రవి కూడా ఒక కాంబినేషన్. సో ఆ రంగాల్లో కూడా బాగా డెవలప్ అవుతారు. ప్రయాణాలు, విదేశ పర్యటనలు సుఖుడు ఇచ్చి తీరుతాడు మీకు. మిథున రాశి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం మొత్తం ప్రశాంతంగా ఉంటుందండి మీకు. ఇంకా చెప్పాలంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ, తెలివిగా ఉంటూ, ఎదుటి వాళ్ళ సలహాలు ఇస్తూ, ధనప్రాప్తి కలుగుతూ, కష్టపడి పనిచేస్తూ ధన సంపాదన కలుగుతూ, కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ మీరుంటారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకి ఏమి కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సహాయ సహకారాలు సహాయం అందిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు మాట పరంగా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు మీ ఆలోచన ధోరణిని ఇంప్రూవ్ చేసుకుని ఉంటారు. నాలెడ్జ్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అయితే చదువులో వెనకబడిపోతూ ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయండి. చదువులో వెనకబడిపోవడము, తల్లిగారికి బాగుండకపోవడము, లేకపోతే మీ కంఫర్టబుల్నెస్ అంటే కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ అలా ఉండడము, రైతులకు బాగుండలేకపోవడము ఇవి జరుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. మీకు పంచమస్థానం చూసుకున్నా కూడా సంతానం విషయంలో మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది.
అంతేకాకుండా మీ పుత్రుల వలన, మీ సంతానం వలన మీకు అభివృద్ధి, ఆదాయము, అదృష్టము అన్నీ కలిసి రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8th అండ్ 9th డేట్స్లో చంద్రుడు కూడా మీకు సప్తమ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి వల్ల ఓ గజగజ అనొచ్చు. గజగజ ఏం కాకపోయినా గురుదృష్టి చంద్రుడు ఉండడం వలన వివాహాది వేడుకలు జరుగుతాయండి. వివాహ సంబంధాలు కుదరడము, వేడుకలు జరగడము, భార్యాభర్తలకి అదృష్టం తోడవడము, ఇలాగ మీ వ్యాపారాభివృద్ధి కలగడము, బట్టల వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, మిల్క్ బిజినెస్ కానీ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. బుధరాహులు కాంబినేషన్ వలన మీకు ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. మీ తమ్ముడిని అంటే మీ సోదరమణిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి గృహిణిగా బాగా మీరు ధర్మాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పి బుధరాహులు కాంబినేషన్లో చదివాను కూడా. సో ఇవే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. బుధరాహుల వలన స్వామివారి దర్శనాలు, విష్ణు దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, చదువు రీత్యా విదేశాలు వెళ్ళాలి. బుధరాహుల్ కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడానికి కూడా జరిగి తీరుతాయి అన్నది సందేహం లేదు. దశమస్థానంలో 3 గ్రహాలు పట్టుగా ఉన్నాయి కదండి. అంటే దశమంలో శని, దశమంలో రవి ఉన్న ఊరు నుంచి బయటికి పంపరా అని అంటుంటాడు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ కూడా వస్తాయండి. అవి సివిల్ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు కదా, గెలుస్తారు. మీకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉందండి. కంటకసేని ఉన్నాడు దశమంలో, ఓకే. దశమంలో రవి కుజులు ఉన్నారు, మర్చిపోకూడదు మనం. రవి కుజులు ఉన్నారంటే వాళ్ళు బలవంతులు, వాళ్ళు దిగ్బలులు, బలవంతులు. మంచి అంటే మీ మాటకి ఎదురు ఉండదు అర్థం. మీ ఏ చెప్తే ఆ శాసనం అలా ఉండి మిమ్మల్ని బాగా సక్సెస్ చేస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు ఆడవాళ్ళకి ప్రయత్నిస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్స్, ధనాదాయం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ రంగం, పాలిటిక్స్. మీరు ఎక్కడైనా ఎలక్షన్స్లో మనకు ఉన్న, అంటే సపోజ్ కర్ణాటక ఉన్నాయి 2 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మీరు గెలిచి రాజకీయ రంగంలో పదవులు పొందుతారు. 3 గ్రహాల ప్రభావం ఎక్సలెంట్. అంటే దశమంలో ఉన్నారంటే వాళ్ళకి పోస్ట్ గ్యారంటీ, గెలవడం గ్యారంటీ అంటున్నాం కదా. గ్యారంటీ అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ, అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే అత్యంత రాజకీయకుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు. వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారం కానీ, బంగారు వ్యాపారం కానీ, సినిమా కళారంగ వ్యాపారం కానీ బాగా డబ్బు సంపాదించుకుంటారు అన్నట్టు సందేహమే లేదు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కూడా మీ ఆదాయ వనరుల్లో కొద్దిగా ఆలస్యం అయిపోతూ ఉండడము, కుటుంబంలో చికాకులు, గొడవలు, గోలలు, మనశ్శాంతిగా లేకపోవడము జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కూడా పదనిసలు అన్నట్టుగా ప్రయాణాల్లో కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా 3వ భావం అంటే 3rd భావం మీ తోబుట్టు వల్ల చెప్తాం కదా, తోబుట్టు వాళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్య పరంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు ఏ విద్యలో కావాలంటే ఆ విద్యలో ఉత్తీర్ణత ఉంటుంది. మంచి కాలేజీలోను, మంచి యూనివర్సిటీస్లో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. తల్లి గారి యొక్క ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది. ఆవిడ యొక్క సపోర్ట్ వల్లనే మీరు ఇంత బాగా చదువుకోగలరు. అంతే కదండి. వాహనాలు కానీ, మంచి బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, అంటే ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో కొనుగోలు చేస్తారు. అలాగే మీ మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. రైతులకు కూడా చాలా చాలా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానంలో చంద్రుడు 6, 7 తారీఖులో ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి అంటే మీ సంతానానికి చదివిన ఇబ్బందులు ఉండడము, మీ ఆలోచన ధోరణి 6, 7 తారీఖులు కొద్దిగా గజిబిజిగా ఉండడం జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ స్థానం చూసుకున్న అక్కడ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, సంయమనము పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా భార్యాభర్త ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్ళిపోవడము, విదేశాలకు వెళ్ళి తిరిగి రావడము, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉండడం ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. రాహు ఒక్కడే అష్టమంలో ఉంటే ఇబ్బంది పెడతారంటే, బుధుడితో కలిసి రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలు ప్రయాణాలు, అమ్మవారి దర్శనాలు, విష్ణు, వెంకటేశ్వర, తిరుపతి దర్శనాలు చేసుకుంటారు మీరు. అంతేకాదండి, మీరు విదేశాల నుంచి కూడా డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయుష్ పెరుగుతుంది. భాగ్యస్థానం చూడండి, 2nd హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. రవి, శని, కుజులు 3 పాపులు భాగ్యంలో ఉన్నారంటే తప్పే కదా. తప్పు అయినా కూడా 10th హౌస్ లార్డ్ కుజుడు భాగ్యంలోనే ఉన్నాడు, మంచే చేస్తాడు. అంటే మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా చదువుల నుంచి విదేశాలు వెళ్తారు. అది కూడా ఇంజనీరింగ్ విద్య.
లా రిలేటెడ్ సంబంధించిన విద్యలో అంటే మీకు ఏ విద్య చూస్తే ఆ విద్య, ఏ విద్య చేస్తే ఆ విద్య అనమాట. విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా భాగ్యంలో కనుక ఇలా ముగ్గురు పేరెంట్స్ ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదగడము, రాజకీయంగా అంటే పాలిటిక్స్గా మీకు మంచి వంట పట్టడము, అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం కూడా జరిగి తీరుతుంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ బాగా చూసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యం భాగ్యమే, అంటే విదేశీ పర్యటనలు తప్పవు. అంతేకాకుండా దశమంలో శుక్రుడు మంచివాడు కాదు, అయినా దశమంలో శుక్రుడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వారికి చాలా యోగవంతమైన కాలం చెప్పచ్చు. శుక్రుడు బట్టలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు ఉంటాయి, అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, అందంగా ఉంటారు, పెర్ఫ్యూమ్స్ కూడా వాడుతుంటారు, మీ ఉద్యోగంలో కూడా బాగా డెవలప్ అయ్యి చూస్తుంటారు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మీకు విభావంలో ఉన్న గురుడు వల్ల కూడా ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఫారిన్ యోగం తప్పదు. కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు కూడా ఫారిన్లోనే ఉంటారు. జూన్ వరకు కూడా మీకు ఫారిన్ యోగం తప్పదు. మీ జాతకాలు చూసుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. సింహరాశి, సింహరాశి వారికి కొద్దిగా మంచి చెడులు కొద్దిగా మిళితమే ఉన్నాయండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు, చిన్న చిన్న కుటుంబాల కలతలు ఇవన్నీ ఉన్నాయి. పైగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా సమయానికి డబ్బులు చేతిలో ఉండవు. కానీ డబ్బు విషయంలో చూస్తే మరి లాభంలో గొర్రెడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పుకుందాం. అంటే కుటుంబ పరంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది అని చిన్న కానీ ప్రయాణాలు చేస్తారు, మీ ఆలోచన ధోరణి మార్చుకుంటూ ఉంటారు, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ అయిపోతుంటారు సరే, అలా అవుతుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం మనం, అట్లాగా మీరు డెవలప్ అయిపోతూ ఉంటారు. కానీ 4, 6 తారీఖుని 7వ తారీఖుని చంద్రుడు 12th హౌస్ లాడు 4th భావం ఉన్నాడు కాబట్టి బహుశా మీరు దూర ప్రయాణాలు చేస్తారో చూడండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్తారమ్మో. 4th హౌస్ లాడు అష్టమం లాడు అంటే ఈ విధంగా ఏం చెప్పాలంటే 4th హౌస్లో చంద్రుడు నీచలో ఉండి 4th హౌస్ లాడు కూడా అష్టమంలో ఉన్నాడంటే జనరల్గా మీ అమ్మగారికి బాగుండదు అని చెప్తూ ఉంటాం. తల్లిగారికి మెడిసిన్స్ వాడడము, డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ విద్యలో కూడా ఆటంకాలు ఎదురవుతాయండి. అంటే మీరు బ్రహ్మాండంగా ఊహించేసుకుంటారా, అవి ఏం జరగవు. మంచి కాలేజీలో వెళ్ళిపోదాం ఉంటారా, అవి ఏం జరగవు, రాదు, కాలేజీలో సీట్ రాదు. 6వ తారీఖు 7వ తారీఖు వరకు మాత్రమే. ఇంకా చెప్పాలంటే రైతులు కూడా అంత అద్భుతమైన కాలం ఏం కాదండి. మీకు 8th and 9th డేట్స్లో మీకు బహుశా అమ్మాయి పుట్టచ్చు. సంతానం వల్ల ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటారు, సుసంతానం ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారండి మీకు. అంతేకాకుండా హార్సెస్ రైడింగ్ నేర్చుకుంటూ ఉంటారు మీరు. అలాగే మీ పుత్రుల వలన పుత్రికల వలన మీకు ధనప్రాప్తి అదృష్టం కలగబోతోంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణించే అవకాశాలు బాగా ఉన్నాయి. సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తారు. సప్తమ స్థానంలో బుధరాహు కాంబినేషన్ తప్పండి. అంటే వ్యాపార రీత్యా ప్రయాణం చేస్తుంటారు. భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మ్యారేజ్ సంబంధించిన విషయంలో కూడా పోస్ట్ పోన్ అవ్వడము, ఆలస్య వివాహాలు ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే ఇబ్బందికరం ఏం చెప్పంటారా? అష్టమ స్థానంలో శని, అష్టమ స్థానంలో కుజుడు అత్యంత రాజోకారకుడు, అష్టమ స్థానంలో మీ రాశ్యాధిపతి కుజుడు. అది తప్పు కదండి. 3 గ్రహాలు అష్టమంలో ఉండిపోతే మన డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. కానీ మీ దగ్గర శుక్రుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు అనుకోండి, అంటే మీరు ఆరోగ్యపరంగా మీరు చాలా డౌన్ అయిపోతున్నారు కదా. అందుకని మీరు చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటాం. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాల్సిందే. ఎందుకంటే మీకు శుక్రుడు వలన గురుడు వలన అద్భుత రాజయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. నీటి వలన, అగ్ని వలన, రోడ్డు ప్రమాదాల వలన కొంచెం అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అవ్వడం, బోన్స్ సంబంధించిన ఇవి బ్లడ్ కనపడటం జరుగుతుంది. అలా జరగాలని నేను కోరుకోను. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండాల్సిందే. అంటే మనం హెల్మెట్లు ధరించడము, మన చేతనే మన పరిధిలో అనేవి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్లు ధరించడము, స్వామివారిని ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః అనే మంత్రంతో జపిస్తూ ప్రయాణం చేయడం వలన అష్టమ స్థానంలో దోషం తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీకు భాగ్యస్థానం శుక్రుడున్నాడండి, భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపార అభివృద్ధి, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరిగి తీరుతుంది.
వ్యాపారాభివృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా లాభంలో ఒక గురుడు పట్టుగా బాగున్నాడండి మీకు. ఆయన వలనే కదా మీకు ధన ప్రాప్తి కలగడానికి, కుటుంబంలో వృద్ధి కలగడానికి, మీ అన్నయ్యలకి బాగా ఉండడానికి, ఫ్లో ఆఫ్ మనీ, డబ్బులు చేతిలో ఉండడానికి అవకాశాలు గురుడు వల్లనే కలుగుతున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎప్పుడు ఏదో బాధ, అసంతృప్తిగా ఉండడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, ఏదో సంసారంలో ఏదో గొడవలోనో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ఉండవు చెప్పండి? సరే, అవి మనం సంయమనం పాటిస్తూ శాంతిగా ఉంటూ కోపతాపాలు ఉండకుండా, కన్యారాశి వారి కోపాలు ఉండవు అనుకోండి, జాగ్రత్తగా మనం ముందుకెళ్ళిపోదాం. సరే, అది పక్క పెడదామండి. గురు దృష్టి కూడా ఉండడం వల్ల ద్వితీయ భావానికి కుటుంబంలో మీరంటే ఇష్టం, మీ బంధువులకి మీరంటే ఇష్టం, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా భోజనం పెట్టకుండా పంపిస్తూ ఉండరు. ఎంత ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అలాగే విద్యలో కూడా మీకు బాగా రాణించడానికి గురుడు ఇస్తాడు. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల ఆభరణ ప్రాప్తులు కలగడానికి అవకాశం ఉంది. 6, 7 తారీఖుల్లో మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉందండి. కాకపోతే అంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీ సిస్టర్కి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, చదువులో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 8th and 9th డేట్స్లో చంద్రుడు 4th భావంలో ఉండి గురుదృష్టి ఉంది. అంటే చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే మీరు ఓవర్కమ్ అయిపోతారు. మంచి యూనివర్సిటీస్లోనూ, మంచి కాలేజీల్లోనూ మీకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లి గారికి బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారండి. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు ఎక్కువ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. సుఖపడే గీత అంటారు సరే, అది బాగుంది. ఎందుకంటే సంగీతంలో ఉన్న వారికి చాలా చాలా మంచి యోగము. రైతులు కూడా బాగుంటుంది. మీ సంతానం విషయంలో ఏమి ఇబ్బంది పడతాం అవసరం లేదండి. వాళ్ళే చదువుకుంటూ ఉంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 6వ భావంలో బుధ రాహుల్ కాంబినేషన్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. తోబుట్టువ సహాయ సహకారాలు పొందుతుంటారు. ధైర్యం కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా న్యూస్ గ్యాదరింగ్, వార్తా సేకరణలో నిపుణత్వం కలిగి ఉంటారని శాస్త్రం చెప్తాను. నిపుణత్వం అంటే మాస్టర్స్ అని మన అర్థం అవుతుంది అనమాట. అదేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంటుంది. శత్రు భయం లేకుండా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వారికి బుధ రాహువులు 6వ భావంలో ఉండడమే కారణము అని చెప్తాను. అంతే కదండి, శని కుజ రవిలు 7వ స్థానంలో చాలా చాలా దోషం. చాలా అంటే భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంటే సపోజ్ కన్యారాశి వాళ్ళు అబ్బాయిలు అనుకో, జెంట్స్ చెప్తాం అనుకోండి, మీకు అదే అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి అంటే భార్య భర్త ఇద్దరికి, అంటే లేడీస్ జెంట్స్ ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా 7వ స్థానం కాబట్టి భార్య భర్తలు చెప్పుకోవాలి. వాళ్ళకి నీటి వలన, అగ్ని వలన, రోడ్డు ప్రమాదాల వలన, కరెంట్ షాక్స్ వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నీటి అంటే ఒక గోదావరి కానీ, ఒక చెరువు కానీ, అంటే వాటి ద్వారా వెళ్ళకూడదు మనం. సో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటే మంచిది కన్యారాశి వారికి. అందుకనే మనం వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించిన, సూర్య భగవాన్ని మెయిన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, అటువంటి సూర్య భగవాన్ని మర్చిపోకూడదు. మనం ఆయన పూజించడం వల్ల సమస్త సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా 8వ స్థానం శుక్రుడు, 9th హౌస్లో అష్టమంలో ఉన్నాడు కదండి, తప్పు కదా. నాన్నగారికి బాగుండదు అంటే మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది, అది వేరే విషయం. నాన్నగారికి బాగుండదు, మీరు చేస్తున్న వ్యాపారాలు లాస్ వస్తూ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్ ద్వారా ఉద్యోగం అది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వచ్చి తీరుతుంది. గురుడు దశమంలో ఉన్నాడంటే దేవాలయ అధికారిగాను, లేకపోతే ఈ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, లేదా మీరు ఫైనాన్స్ రంగంలో ఉంటే ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ గురుడు అంటే అడ్వకేట్స్ గాను బాగా డెవలప్ అవుతారట. చాలా బాగుంది. గురు బలం మీకు చాలా బాగుంది. అలాగే కేతు ప్రభావంలో పుణ్యక్షేత్ర దర్శనం చేసి తీరుతూ ఉంటారు. మీరు తులారాశి వారికి సంపూర్ణ గురుదృష్టి ఉండడం వలన ఎప్పుడు ఆరోగ్యవంతులుగాను, స్పీడ్గాను, తెలివిగా ఉంటూ చక్కటి దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసుకుంటూ చక్కగా ఆనందంగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 6, 7 తారీఖుల్లో ధన విషయంలో మీరు కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 8th and 9th డేట్స్లో మీరు మీ తమ్ముళ్ళను, చెల్లెలను కలవడానికి ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. మీ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా న్యూస్ అంటే వార్తా సేకరణలో నిష్ణాతులు మీరు.
దానికోసం కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారండి. థర్డ్ భావం అనేది చక్కటి ఆనందంగానే ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే మీరు వాటి నుంచి ఓవర్కమ్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ చంద్ర రాహులు పంచమ స్థానంలో కరెక్ట్ అంటారా? తప్పే. కానీ బుధ రాహుల్ కాంబినేషన్ వలన మీకు సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, లేకపోతే సాహిత్య రంగంలో కానీ, ఇట్లా కళారంగంలో బాగా మీకు మంచి యోగం ఉంటుందండి. మీ పిల్లల విషయంలో కూడా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బుధ రాహుల వలన ఎక్కువగా మీ తోబుట్టువులని సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ భావంలో మీకు కుజ, శని, రవులు బ్యూటిఫుల్ అండి. 6వ భావంలో అలా పాపగ్రహాలు ఉంటే వాళ్ళు సాధించలేదంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా ఐఏఎస్, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారు, లేడీస్ చెప్తున్నారండి. అంటే జెంట్స్ కానీ లేదు, జెంట్స్ కాదని కాదు, జెంట్స్కి లేడీస్కి కూడా చెప్తున్నాను. ఏంటంటే మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నా, అయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నా, లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, అయితే జాబ్స్కి అప్లై చేస్తున్నా మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చి తీరతాయి. సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారా, వాటిలో గెలుస్తారు. 6వ భావంలో అలా గ్రహాలు ఉండాలండి. మీకు పవర్ఫుల్ గ్రహాలు ఉన్నాయి కదా, 3 గ్రహాలు. అందుకనే మీరు మంచి కాంపిటీషన్ బ్రహ్మాండమైన రాస్తూ ఉంటే గెలుస్తారు. సపోజ్ రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, మీదే గెలుపు. రాజకీయ రంగంలో ఎక్కడైనా మీరు ఎలక్షన్స్లో ఉన్నారో, తులారాశి వాళ్ళు ఎలక్షన్స్లో ఉంటే వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడం అవకాశాలు ఎక్కువ. 100% అంటారే, అలాగా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి గుర్తింపు, గౌరవము, పదవులు, ప్రజాదరణ, ప్రజాభిమానం నిండుగా మీకు ఉంటుంది. అంతేగా 6వ భావంలో మేనమామలు బాగుంటారు. అంతేకాకుండా శత్రు భయం లేదు, రుణ భయాలు లేకుండా ప్రశాంతమైన ఆరోగ్యవంతంగా ఉంటూ కోర్టు కేసులో కూడా గెలుస్తారు మీరు. ఆఖరికంటే ఆ కోర్టు కేసులో కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, భార్యాభర్తలు బాగుండాలు, కొత్త ఆభరణాలు కొనుక్కోవడాలు, ఇవన్నీ జరగబోతున్నాయి. సడన్ గెయిన్స్ ఉంటాయి మీకు. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి మంచి కాలం అని చెప్పచ్చండి. మీరు చేస్తున్న వ్యాపారాలు, ఏ వ్యాపారం అయినా సరే, పుస్తక వ్యాపారాలు, బుక్స్ కానీ, ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ కానీ, గోల్డ్ కానీ, వస్త్రాలు కానీ, ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో గుర్తులు చెప్తాను అనుకోండి, ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయబోతున్నారు మీరు, అక్కడక్కడ మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే చదువు రీత్యా, తీర్థయాత్ర రీత్యా చేస్తారు. అంతేకాకుండా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి. 6, 7 తారీఖుల్లో ఉద్యోగపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఎప్పుడు మాదిరిగానే చేసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి 6th and 7th డేట్స్లో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడం రీత్యా, తీర్థయాత్రలు వెళ్ళాలనే రీత్యా కూడా కొద్దిగా అసౌకర్యంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మీ రాశి వారికి 8th and 9th డేట్స్లో ధన ప్రాప్తి కలగబోతోంది, కుటుంబంలో వృద్ధి కలగబోతోంది. అంటే ధన పరంగా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా బంధువులు అంటే ఇష్టపడుతుంటారు. ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. బంగారాభరణాలు కొనుక్కోవడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావంలో చంద్రుడికి గురుదృష్టి ఉంది కదండి. 8th and 9th డేట్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరంటే మీ రాశి వారికి చంద్రుడి వలన, గురు ప్రభావం వలన కూడా ఒక విద్యలో మంచి ఒక రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్య రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడము జరుగుతుందండి. బుధరాహులు 4th భావం ఉన్నారంటే స్పోర్ట్స్ రంగంలోనూ, అలాగే మీరు ఏ చదువుకుంటారో ఆ చదువులోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. పంచమ స్థానంలో 3 గ్రహాలు, పాపగ్రహాలు చాలా తప్పు. మీ సంతానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటారు. కానీ ఒక మంచి చేస్తారు ఉండే, ఏంటంటే వృశ్చిక రాశిలో వారు ఎక్కడైనా ఎలక్షన్స్లో ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి. పంచమ స్థానం కూడా పదవులు చూస్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు, సడన్గా పదవులు, ఎప్పుడు ఎంతకాలంగానో వెయిట్ చేస్తూ ఉండే పదవులు మీకు వస్తాయి. అది గొప్ప అదృష్టం. ఖచ్చితంగా అవకాశాలు చూసుకొని కావాలంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి మిమ్మల్ని పిలిచి బహుశా మిమ్మల్ని ఎలక్ట్ చేస్తారు, పదవులు కూడా వస్తాయి. అదొకటి ఉంది. అలాగే మీకు సినిమా రంగంలో కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అద్భుతంగా రావు. స్టాక్ మార్కెట్లో కూడా
విపరీతమైన యోగం మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి మీ సంతానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా మీ శుక్రుడి ప్రభావం కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. చెడు చెడు అలవాట్లు, చెడు స్నేహితుల యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. కానీ వివాహ వేడుక కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే ఏంటంటే త్వరగా పెళ్ళి అవ్వడం కష్టంగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అంతే. ఏదైనా అష్టమ స్థానం గురుడు వలన కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా యోగంగానే ఉన్నారు. గురుడితో కలిసి చంద్రుడు యోగవంతంగానే ఉన్నారు కాబట్టే మీకు అష్టమ స్థానంలో సడన్ గెయిన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారంటే డబ్బులు మీకు వస్తాయి. అలాగే తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. పైగా తీర్థయాత్రలు చేయడానికి కూడా డబ్బులు ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంటారు. వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు, మీరు అనుకున్నంత లాభాలు రాలేకపోవడం అవకాశం ఉంది. కానీ మీకు సన్మానాలు మాత్రం జరుగుతూ ఉంటాయి. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశి వారికి 8, 9, 8 and 9 డేట్స్లో చాలా బాగుందండి. ఒక యోగం అంటే గురుది చంద్రుడు ఉండడం వల్ల గజకేశ్వర యోగం కాకపోయినా యోగంగానే ఉంటారు. అంటే ఏంటంటే ధన ప్రాప్తి కలగడము, అదృష్టం బాగుండము, ఎక్కువగా మంచి మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండడం అంటే నాలెడ్జబుల్ పర్సన్స్గా తయారవుతూ ఉంటారు మీరు. ధన ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది మీకు. ఎక్కువగా మీ తోబుట్టువులు అంటారు సార్, మీ చెల్లెళ్ళు తమ్ముడు కలవడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బుధరాహుల కాంబినేషన్ వల్లనే. అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. బుధరాహుల వల్ల స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ చదువులో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయండి. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది శనీశ్వరుడు వలన. కాకపోతే ఏంటంటే 4th భావంలో కుజ, శని, రవిలు తప్పు. ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరగడానికి, అదే ఎలక్ట్రిక్ షాక్స్ వలన కానీ, కరెంటు ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, రోడ్డు ప్రమాదాల వల్ల కానీ మీకు చిన్న చిన్న ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా 4th భావం అంతా ఉంటే తల్లిగారికి అసలు బాగుండదు. తల్లిగారికి చిన్న చిన్న ఆపరేషన్స్ ఏదో చేయించడానికి అవకాశాలు ఉంటాయి. అది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటుంటారు, ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రికా సంతానం మీకు కలగడానికే ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు. కళారంగంలో మీకు అవకాశాలు వస్తాయండి. కళారంగం అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, యాక్టింగ్ కానీ మొత్తం అన్నీ వస్తాయి కదా. కళారంగం అంటే దాంట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీ సంతానం వలన, ఆడపిల్లల వలన మీకు అదృష్టము, యోగము, వాళ్ళ వలన మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము జరిగి తీరుతుంది. ఏదేమైనా మీకు వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, అలాగే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితాలు చాలా చాలా బాగున్నాయండి. పైగా యోగం కూడా కలగబోతుంది. మీ వ్యాపారాభివృద్ధి కలగబోతోంది అని చెప్పచ్చు. ఏదేమైనా మీకు భాగ్యస్థానం కేతు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. అలాగే మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉండడము, తీర్థయాత్రలకు ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్లోనే కదా ఇబ్బంది అండి. అంటే మీరు ఉద్యోగం మారేద్దామా, చేద్దామా, అది ఏంటా అన్నట్టుగా మీరు ఉంటారు. కాబట్టి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉన్న వారికి కొద్దిగా చెప్పదగ్గ సూచన అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ అంటే మీ జాబ్లో సురక్షితంగా పనిచేయండి. అంతేకాకుండా లాభాలు కూడా అధికంగా ఉంటాయి. మీ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, వ్యాపారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు భయపడే అవసరం లేదు. మీరు అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. అలాగే 12 అంటే 6, 7 తారీఖులో 12 భావంలో చంద్రుడున్నాడు కాబట్టి 8th హౌస్ ఇంటి 12th హౌస్ అన్నాడు కాబట్టి భౌతిక ప్రయాణం చేయడానికి, విదేశ పర్యటన చేయడానికి, సన్మానం చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే చాలా బాగుంది. అంటే బుధ రాహులు ద్విభావంలో ఉండడం, గురు దృష్టి ఉండడం వల్ల ద్వితీయంలో బుధుడు ఉన్నా సరే మీకు గురుడు దృష్టి ఉంది కాబట్టి చక్కటి విద్య, ధనప్రాప్తి. రాహు కూడా ఉన్నాడు కదా, ధనప్రాప్తి. సంగీతం, సినిమా రంగం, లేకపోతే గాయకులు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆదాయ వనరులు పెరిగి తీరతాయి. అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసా అండి, 3 గ్రహాలు 3వ భావంలో ఉండడం గ్రేట్ అసెట్. అంటే శని, కుజ, రవులు 3వ భావంలో ఉన్నారు. వాళ్ళు ఆ భావాన్ని చక్కగా వృద్ధి చేసేస్తూ ఉంటారు. మీ తోబుట్టు వాళ్ళని సహాయ సహకారాలు పొందడము, స్పోర్ట్స్ రంగంలో బాగా ముందంజలో ఉండడము, ప్రైజెస్ కొడుతూ ఉండడము, అలాగే మీరు తీర్థయాత్ర చేయడానికి అవకాశాలు ఉండడము, ఇలాగ మీకు వస్తువులు కొనుక్కోవడము, ఇలాగ అనేక రకాలుగా మీ కొత్త కొత్త ఆలోచనలతో బాగా డెవలప్ అవడము అవన్నీ ఉంటాయి.
ధైర్యంగా ముందుకెళ్తుంటారు. మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తుంటారు. కానీ ఇక్కడ చిన్న ప్రమాదం ఏంటంటే, మీ తమ్ముళ్ళకి గాని, మీకు గాని ప్రయాణాల్లో దెబ్బలు తగలడానికి అవకాశం ఉందండి. నీటి వల్ల గాని, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గాని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అందుకనే హెల్మెట్లు పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడొచ్చు. అంతేకాకుండా మీకు చక్కని చదువు రావడానికి అవకాశం ఉంది. సంగీతంలో నేర్చుకునే వాళ్ళకి సంగీత విద్య బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాము, నృత్య కళాకారులు అంటాము, సంగీతం అంటాము, ఇవన్నీ కూడా శుక్రుడి ప్రభావం వలన బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీకు అంటే మీ రాసి వాళ్ళకి చదువు ఎటువంటి ఆటంకాలు ఎక్కడ బాగా వస్తుందంటే తల్లి గారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది మీ మీద. మీ మదరే మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటూ మిమ్మల్ని చదివించడానికి కానీ మీ అభివృద్ధికి కారకురాలు మీ అమ్మగారే. ఖచ్చితంగా అంతే. అంతే కాదండి, సినిమాల్లో కూడా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మంచి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వాహన ప్రాప్తి, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి నుంచి ఆటోమేటిక్గా మీరు బయటపడడానికి అవకాశం ఉంది. తలవంతలంగా వచ్చే ధనయోగము, శత్రువుల వలన ఇబ్బంది పడిపోవడము, శత్రువుల వలన మీకు ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భయపడతాం అవసరం లేదు. అలాగే మీ భార్యాభర్తల విషయంలో కూడా చక్కటి అభివృద్ధి, అదృష్టము కలిగి తీరుతుంది. కానీ మీకు కేతువు అష్టమ స్థానంలో ఉండడం వలన కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మీకు ఎన్నో యోగాలు ఉన్నాయి. కాబట్టి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యవంతులుగా హెల్త్ నియమాలు పాటిస్తూ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండండి. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. మీకు చెప్పాలంటే భాగ్యస్థానాన్ని కూడా సరిదృష్టి వల్ల మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, విదేశ పర్యటనలు కానీ, లేకపోతే మీరు ఉన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్ళడం కానీ అన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త చేసుకుంటూ ఉండండి. కానీ మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని అంటే దశమ స్థానాన్ని పొడిచడం వల్ల ప్రొఫెషనల్గా బాగుంటారు. అంటే సపోజ్ వేద పండితులకి బాగుండడము, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి, అదే దేవాలయాలకు అధికారిగా ఉన్న వారికి అందరూ కూడా ప్రొఫెషనల్గా బాగా గుర్తింపు, గౌరవము, ఆదాయం అన్ని వాళ్ళు పెరుగుతున్నాయి. అది 6, 7 తారీఖుల్లో చిన్న చిన్న అంటే మీ లాభాల్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. 8 and 9 డేట్స్లో పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు చేయబోతున్నారు. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. బుధ రాహువులు మీ రాశిలో ఉండడం వలన చక్కగా ప్రయాణం చేస్తూ ఆనందంగా ఉంటూ మీ తోబుట్టువులను కలుస్తూ సుఖవంతమైన వాతావరణంలో ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటయ్యా అంటే ముఖం మీద దెబ్బలు తగలకుండా చూసుకోవడమే. ఎందుకంటే కుజశని రవులు 2వ భావంలో ఉన్నారంటే తప్పే. కుజశనులు ఉన్నారంటే జనరల్గా మీకు ఆవేశపరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. వాళ్ళు నైసర్గిక పాపులు ఉంటాం కదా, వాళ్ళు ఉండడం వలన తీవ్ర కోపావేశాలు రావడము, దూకుడుతనము, అనాలోచితంగా ఆలోచించడము, కష్టాలకి, నష్టాలకి, ప్రమాదాలకి గురి కావడము, వెర్రి ఆవేశాలతో ఉండడానికి అవకాశం ఉంది తప్ప జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే వలన కరెంటు వలన అంటే అగ్ని వలన, నీటి వలన, రోడ్డు వలన ప్రమాదాలు జరగడానికి మాత్రము అవకాశం ఉందని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మనం ఇంకా చెప్పిన పూజ చెప్పాను. కాకపోతే ఏంటంటే మనం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అనుకుంటే సరిపోతుంది. మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఇటువంటి రామేష్టాయ నమః మంత్రం చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవు. మీ చెల్లెళ్ళు మిమ్మల్ని కలవడానికి వస్తారండి. అయితే మీ చెల్లెళ్ళని చూడడానికి మీరు వెళ్ళబోతున్నారు, ప్రయాణాలు చేస్తారు. వాళ్ళకి అంటే మీ చెల్లెళ్ళకి మంచి ధనప్రాప్తి కలగడము, వాళ్ళకి ఏదైనా కావాల్సిన మీరు సహాయ సహకారాలు చేయడము, మీరు ఆభరణాలు కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు మీకు శుక్రుడే ఇవ్వబోతున్నాడు. చదువులో చిన్న చిన్న ఆటంకాలు, మదర్ గారికి ఇబ్బందికరంగా వాతావరణము మీకు ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలే మీకు రక్ష. మగపిల్లలు, అబ్బాయిలు మీకు అబ్బాయి పడడానికి అవకాశం ఉందండి. మీ జాతకాల వలన మీ పిల్లలుగా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ వలన మీకు ధనప్రాప్తి కలగడము, అదృష్టము, మీకు నేమ్ అండ్ ఫేమ్, ఒక విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు మీ పిల్లలే తెచ్చిపెడతారంటే సందేహం లేదు. మీ అబ్బాయిలు, అమ్మాయి కూడా అర్థం. ముఖ్యంగా గురుడు కాబట్టి అబ్బాయి అని అర్థం. సో కేతు కూడా ఉన్నాడు కాబట్టి, కేతు సప్తమంలో ఉన్నాడంటే మీ భార్య భర్తల చిన్న ప్రాబ్లమ్స్, ఆలస్య వివాహాలు, వ్యాపారాల్లో నష్టాలు రావడాలు, ముందుకు సాగడం, వ్యాపారం ముందుకి సాగలేకపోవడము జరుగుతుంటుంది. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మీకు దాంట్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అదే బాగా వ్యాపారవేత్తలు ఉన్నారు, తెలియగల వారు ఉన్నారు, అదృష్టవంతులు ఉన్నారు, కవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు.
యాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్. మీరు కుంభరాశి డాక్టర్సే. సో వాళ్ళందరికీ కూడా చెప్పే సూచన అంటే ఆరోగ్యం అందరికీ వాళ్ళ ఒక్కరికే కాదండి, కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పే సూచన ఏంటంటే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ భావంలో ఉన్న ప్రభావము అష్టమ స్థానం మీద కూడా ఉంది కాబట్టి కొద్దిగా హాస్పిటలైజేషన్ అవ్వడము, బోన్స్ తగలడము, ఇబ్బంది కలగడము జరుగుతుంది. అందుకనే మీకు దైవభక్తి, దైవబలం ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క బలం కానీ, విష్ణు వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడి ఆరాధన వల్ల కానీ, అమ్మవారు దుర్గా అమ్మవారు వల్ల కానీ ఈ ప్రమాదాల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉందండి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం తోడుగా మీ పక్కనే ఉంటుంది. అదృష్టం అంత అద్భుతం. మీరు విదేశాలు వెళ్ళడం అవకాశాలు ఉంటాయి. చక్కని చదువుకుంటూ ఉంటారు. వ్యాపార లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా తయారవుతారు. అంతేకాకుండా ఫుడ్ బిజినెస్లోను, స్టేషనరీ, బంగారాభరణాల్లోనూ చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్గా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రొఫెషనల్ అంటే ఉద్యోగపరంగా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చెప్తున్నాను. ఉద్యోగపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త. 6-7 తారీఖులో మాత్రం ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశి వారికి 8-9 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద రెట్టింపు ఫలితం, లాభాలు వస్తాయి. ఫ్లో ఆఫ్ మనీ అధికంగా పెరిగిపోతుంటుంది. గుర్రపు స్వారీ, గుర్రపు అంటారు హార్స్ రైడింగ్స్, అశ్వసంపద అవి మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. చంద్రుడు గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది. సంపదలు పెరుగుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది, బంధువుల ప్రీతి పెరుగుతుంది. అద్భుతంగా మీరు ఉంటారంటే ఏమాత్రం ఇబ్బంది అవసరం లేదు. మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా కష్టపడాల్సిందేనండి. మీరు చాలా కష్టపడుతూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని కాపాడుకుంటారు. ఎందుకంటేనండి మీకు రాశిలోనే మీ రాశిలోనంటే మీ మీనరాశిలోనే శని, కుజ, రవులు ముగ్గురు పాపులే. సో కాబట్టి ఏంటంటే మీకు తల మీద కానీ, ముఖం మీద కానీ దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. బహుశా కంటికి ఆపరేషను, నోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, పంటికి సంబంధించిన ఆపరేషన్స్, చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవకాశాలు ఉన్నాయి. అలాగే రోడ్డు వల్ల ప్రమాదాలు, నీటి వల్ల ప్రమాదాలు అవకాశాలు ఉన్నాయంటే కానీ నిజంగా జరిగిపోతున్నాయి మాత్రం అట్లా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వెర్రి ఆవాసాలు వస్తాయండి. కుజుడు, శని మీ జాతకంలో మీ రాశిలో ఉన్నారు కాబట్టి, ప్రతికూల పరిస్థితుల్లో నైసర్గిక పాపులు ఉన్నారు కాబట్టి తీవ్రమైన కోపాన్ని కలిగి ఉంటారు. జాగ్రత్త. అలాగే దూకుడుతనము, మంచి దూకుడుగా దూకేస్తూ ఉంటారు, అనాలోచితంగా దూకేస్తుంటారు, అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల కష్టాలని, ప్రమాదాలని అన్ని గురి అవుతూ ఉంటారు. ప్రమాదాలు అవి తెచ్చుకుంటూ ఉంటారు. వెర్రి ఆవేశంతో ఊగిపోతుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనము, తొట్టుపాటుతనం అంటారు సార్, అవన్నీ మీకు ఉంటాయి. అందువలన సంయమనం పాటిస్తూ శాంతిగా ఉంటూ కోపతాపాలను దూరం పెడుతూ కొన్ని రోజుల పాటు మీరు ఉండండి. ఖచ్చితంగా మీకు బాగా సక్సెస్ అవుతారు. ఇది ఒక్కటి చెప్పదగ్గ సూచన. మీకు ధనం విషయంలోనూ, కుటుంబ పరంగానూ, భోజనం విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ అమ్మాయిలు కానీ, మిసెస్ గారు కానీ, మీ అమ్మగారు కానీ, స్త్రీలు అంటే వాళ్ళ వలన మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, సంగీతం నేర్చుకున్న సంగీత విద్వాంసులకు సంగీతం బాగా వస్తుంది, పాటలు బాగా పాడుతుంటారు, యాంకరింగ్గా బాగా మాట్లాడుతుంటారు, ముఖవర్చస్సు పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడు. ఏం కావాలండి? మీ వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారంటే వేదశాస్త్రం ఎవరు నేర్చుకుంటే బాగా వస్తుంది. మామూలు విద్య కూడా బాగా ఉంటుంది. తల్లి గారి యొక్క సపోర్ట్తోనే మీకు విద్యలు బాగుంటాయి, ఆభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. అంతేకాదండి, మీకు బహుశా వాహనాల వల్ల, గృహాల వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీకు రైతులకు కూడా చాలా పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. అన్ని విధాలుగా మీ సంతానం మీకు తృప్తి ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధిస్తుంటారండి. మీరు గట్టిగా అనుకోవాలే తప్ప, అనుకుంటే మీరు విజయం సాధిస్తారు. ఎలక్షన్స్లో కానీ, చదువులో కానీ, లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ, లేకపోతే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్లో కానీ, వీసా రావడంలో కానీ మీరు కష్టపడితే చాలు, కేతు ఇచ్చి తీరుతాడు. కానీ భార్య భర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి.
అలాగే వివాహాది వేడుకల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీకు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే సడన్ గెయిన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారాల్లో కూడా మీ ధనప్రాప్తి కలుగుతుందండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 8th and 9th డేట్స్లో గజకేసరి యుగంలో ఉంది కాబట్టి 10th హౌస్ లార్డ్ ఆస్పెక్టెడ్ బై 10th హౌస్ వలన మీ ఉద్యోగం సేఫ్. ఎక్కడ ఉద్యోగం చేస్తారు, ఎక్కడ అంటే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, దేవాలయాలకు అధికారిగా కానీ ఎక్కడ ఉన్నా సరే మీకు ప్రమోషన్స్ వస్తాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. అంతేకాదండి, బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, అడ్వకేట్స్ అంటాం సరా, వాళ్ళు లాయర్స్ అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా గురు ప్రభావం ఉంది. అంటే వాళ్ళ ప్రొఫెషనల్గా థ్రిల్లర్స్ అంటే మంచి గొప్ప గొప్ప వాళ్ళని అర్థం. మీరు సపోజ్ సివిల్ సర్వీసెస్ రాసినా కూడా దాంట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బుధరాహులు కూడా పరిణామాలు ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. మీ తోబుట్టువుల్ని కలుస్తుంటారు. వార్తా సేకరణ కోసం వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. మంచి ఆదరణ ఉంటుంది. డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. శరీరం విషయం శారీరకంగా కొద్ది ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళకి అలసట అనేది ఉంటుంది. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 years ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా సింగరేణి కాస్ట్ చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి, మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అది లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాశుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాశుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీరుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాశుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారం చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఇదివరకు చేసేవాడినండి. ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు
ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి. శ్రీరామ శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువుగారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.